అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్. పానీపూరి లవర్స్కి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అసలు ఈ న్యూస్ అయితే మీరు చూసారా? త్వరలోనే పానీపూరిని బ్యాన్ చేస్తారంట. పానీపూరి లవర్స్కి షాకింగ్ వార్త అనే చెప్పాలి ఇది. అందుకే ఈలోపే మనం హోమ్ మేడ్ పానీపూరి ఎలా చేయాలో ఈ కింద ఇచ్చిన లింక్ అయితే క్లిక్ చేసి ట్రై చేసేయండి గైస్. ఎంత మంచి ఫుడ్, ఎంత కాస్ట్లీ ఫుడ్ తినేవాళ్ళైనా రోడ్పై పానీపూరి దొరికే చోటికి మాత్రం వెళ్ళి చేయి చాపాల్సిందే. ఎందుకో తెలియదు, పానీపూరి అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. నిజానికి పానీపూరి అమ్మే వ్యక్తి కూడా క్షణం తీరిక లేకుండా ఉంటాడు. అందుకే పానీపూరి బండి దగ్గర అలా ఎగబడతారు జనం. అయితే పానీపూరి అమ్మకాలు జరిపే కొన్ని దుకాణాలపై దాడులు చేసిన అధికారులకి విస్తుపోయే నిజాలైతే వెల్లడయ్యాయి మాట. దీంతో వారు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. కర్ణాటకలో కొన్ని షాప్స్లో పానీపూరిలో కెమికల్స్ కలుపుతున్నారని, అవి తింటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే గుర్తించారు. తమిళనాడులో కూడా పానీపూరిలో కెమికల్స్ ఉన్నట్లు అక్కడ అధికారులు అయితే గుర్తించారు. చెన్నైలోని 80కి పైగా షాపులపై ఈ బృందం దాడులు నిర్వహించగా వాటిలో కూడా ప్రమాదకర క్యాన్సర్ కారకమైన కెమికల్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడిలో పానీపూరి, మసాలా ఇంకా చాట్ ఆహారంలో ఉపయోగించే ప్రాథమిక పదార్థాలు నాణ్యతను విశ్లేషించి నమూనాల ఫలితాలు రావడానికి మరో 2-3 రోజులు పడుతుందని అధికారులు అయితే తెలిపారు. అయితే ఈ రిపోర్ట్ ఆధారంగా తమిళనాడు, కర్ణాటకలో పానీపూరిని బ్యాన్ చేయాలని అక్కడ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా, చిన్నూరైనా, పెద్ద పట్టణమైనా, నగరమైనా సాయంత్రం అయితే చాలు చిన్నారులు, యువతీ యువకులు, పెద్దలు ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా పానీపూరి బండి దగ్గర అయితే సాయంత్రం అయితే ప్రత్యక్షమైపోతుంటారు. అలాంటి వారి కోసమే అయితే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. హోమ్ మేడ్ పానీపూరి మాట ఇది. మీకు డీటెయిల్ వీడియో కోసం నేను రీసెంట్గా అయితే వీడియో షేర్ చేశాను గైస్. ఫుల్ డీటెయిల్స్తో అయితే నేను హోమ్ మేడ్ పానీపూరి అయితే నేను మీకు షేర్ చేశాను ఆ వీడియోలో. మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇంకా ప్రతిసారి కూడా బయటకు వెళ్ళవలసిన పని లేదు, అలాగే భయపడిన అవసరం కూడా లేదు. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.